వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో వివిధ కేజీబీవీ మరియు మోడల్ స్కూల్స్లో నాన్ టీచింగ్ వేకెన్సీస్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్, ఇంకా మరొక జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ పోస్టుల యొక్క దరఖాస్తులు ఎన్ని వచ్చినాయని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న ఆల్రెడీ నేను కరీంనగర్ మరియు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రీ ప్రైమరీ పోస్టులకి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎంత కాంపిటీషన్ ఉన్నదని నిన్న మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. కరీంనగర్ అండ్ సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి నిన్న 2 వీడియోస్ అప్లోడ్ చేసిన. ఓకే, చూస్తున్న వారు ఏ జిల్లా వారు కూడా కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించింది. మోడల్ స్కూల్ మరియు కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కి 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. 7th క్లాస్ మేము రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ధృవీకరణ పత్రము, ఆధార్ జిరాక్స్ జత చేసి ఈ నెల 3లోగా అయితే జూలై 3లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇది సిరిసిల్లలోని విద్యానగర్లో సిరిసిల్లలోని కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే అక్కడ ఎంఈఓ గారు తెలిపారు. అసిస్టెంట్ కుక్ పోస్ట్‌కి 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. జూన్ 1, 2026 వరకు ఏజ్ 18-46 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. విద్యా అర్హత మరియు చిరునామాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలతో సుందరయ్య నగర మండలంలోని మండల వనరుల కేంద్రంలో ఎంఆర్సిలో జూలై 3వ తేదీలోపు మీ యొక్క దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించింది. నిజామాబాద్లోని మోర్తార్లో కేజీబీవీలో ఖాళీగా ఉన్న 2 హెడ్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ 10th క్లాస్. ఓన్లీ మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీళ్ళకు శాలరీ 9,750 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టాలని అనుకుంటారో జూలై 2వ తేదీలోపు వారి యొక్క అప్లికేషన్ని సంబంధించిన కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ నిన్న నేను కరీంనగర్ మరియు సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రీ ప్రైమరీ పోస్టులు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయని వీడియో చేసినాక దానికి చాలా మంది వాళ్ళ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అయితే కామెంట్ చేసిండ్రు. అందులో ములుగు జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందుకనే ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చేస్తున్నా. ములుగు జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి గాను మొత్తం 36 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. అయితే ఈ నెల 23 వరకు జూన్ 23 వరకు దరఖాస్తులు అక్కడ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి చూడండి. ఎంపికైన 9 మండలాల్లో బోధకుల కోసం ఇన్స్ట్రక్టర్ పోస్టుకేమో 710 దరఖాస్తులు వచ్చినాయి. ఆయా పోస్టుకు 193 దరఖాస్తులు అయితే వచ్చినాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో నియామకాలు చేపడతారని అయితే తెలిపిండ్రు. ములుగు జిల్లాలో 1 వీక్లో నియామక ప్రక్రియ అనేది పూర్తవబోతుంది. నెక్స్ట్ ఇది నేను ఆల్రెడీ అన్ని జిల్లాల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎన్హెచ్ఎం ఎన్టీఈపీ కార్యక్రమంలో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులు, ఎస్టీఎల్ఎస్ 3 పోస్టులు ఉద్యోగాల భర్తీ చేసేందుకు అయితే అక్కడ డిఎంహెచ్ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు. జూలై 7వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి. ఇందులో అప్లికేషన్ ఫామ్ అనేది అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి వారి యొక్క సర్టిఫికేట్స్ని కలెక్టరేట్లోని డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి రిలీజ్ అయింది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకే, చూస్తున్న వారు అయితే ఏ జిల్లా వారో కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఇవే కాకుండా నేను ఈరోజు ఇంకొక వీడియోలో వివిధ జిల్లాలోని గురుకులాల్లో పార్ట్ టైం టీచర్ వేకెన్సీస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసిన. వాటిని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని షేర్ చేయండి.